పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను పోలీసులు మరొకసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీకి అనుమతినిస్తూ మాచర్ల న్యాయస్థానం ఉత్తర్వులను జారీ చేసింది. నేటి నుండి ఈ నెల 22 వరకు కస్టడీకి అనుమతినిచ్చింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. జైలులోనే మాచర్ల రూరల్ పోలీసులు విచారించనున్నారు. పల్నాడు జిల్లా గండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను పోలీసులు మరొకసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీకి అనుమతినిస్తూ మాచర్ల న్యాయస్థానం ఉత్తర్వులను ఇచ్చింది. నేటి నుండి ఈ నెల 22 వరకు కస్టడీకి అనుమతినిచ్చింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. జైలులోనే మాచర్ల రూరల్ పోలీసులు విచారించనున్నారు. పిన్నెల్లి సోదరులను మరొకసారి కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ నుండి 22 తారీఖు వరకు కూడా విచారించినట్టుగా తెలుస్తోంది. జైల్లోనే కూడా ఈ పిన్నెల్లి సోదరుని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం సంబంధించి గుండ్లపాడు జంట హత్యల కేసులో మరోసారి పిన్నెల సోదరులను పోలీస్ కస్టడీకి ఇచ్చిన అవకాశం ఉంది. అయితే వెల్దుర్తి మండలం గుండలపాడు జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల వెంకటరామరెడ్డిలను అయితే 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి మాచర్ల న్యాయస్థానం అయితే అనుమతించింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మాచర్ల రూరల్ పోలీసులు పిన్నెల సోదరులని కస్టడీ కోరగా మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసన్ కళ్యాణ్ ఏదైతే ఈ నెల 20, 21, 22 3 రోజులు కస్టడీకి అయితే అనుమతి ఇచ్చింది. అయితే మొత్తంగా ఈయన నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి సోదరులను విచారించనున్నారు మాచర్ల పోలీసులు. మొత్తంగా ఏదైతే ఈ యొక్క జంట హత్యల కేసుకు సంబంధించి సంచలనం అయితే రేగింది. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే ఉండటం, ఎమ్మెల్యేగా ఉండి తన నియోజకవర్గంలోని ఏదైతే టీడీపీకి సంబంధించిన నేతలని దారుణంగా హత్యకు పాల్పడ్డారనే విధానం మీద అయితే ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద నిమిత్తమే ఈ యొక్క 3 రోజుల పాటు పోలీసులు అయితే ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ వెంకటరామరెడ్డి వాళ్ళిద్దరు సోదరులను కూడా ఈ రోజు 20, 21, 22 తేదీల్లో అయితే వాళ్ళ పోలీసులు విచారించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.